అందరికీ నమస్కారం. ముందుగా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే, సాధకుడు ధ్యానంలో ఎదగాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించాలి. మనం తెలుసుకోబోయే అంశము, సాధకుడు ధ్యానంలో ఎదగాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ఏంటి అంటే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. పాత్ర, పదార్థ, పాక, ఇవి 3 శుద్ధులు అన్నమాట. ఈ మాట ఒకసారి తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ క్లాస్లో చెప్పడం జరిగింది. అసలు ఈ మాటకి మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏం సంబంధం ఉంటుంది? పాత్రలంటే మామూలుగా మనం రోజు తోముకునే పాత్రలే కదా, దానికి కూడా ఉంటుందా అని ఒక డౌట్ వచ్చింది. పదార్థాలంటే అన్ని చెరుక్కొనే మంచిగా శుభ్రం చేసుకొనే వండుకుంటాం కదా, ఇదేముంటుంది? పాకం అంటే వండేటప్పుడు మనం శుద్ధిగానే ఉండి చేస్తాం కదా అని ఒక డౌట్ వచ్చింది నాకు. కానీ ఈ సబ్జెక్ట్ విన్నాక ఓహో, ఇంత లోతుల్లో ఉంటుందా అనేది అర్థమైంది. అయితే దీనికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకం ద్వారా బోధించడం జరిగింది. ఏంటి అంటే 6వ అధ్యాయము 17వ శ్లోకము. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఏంటి అంటే, సాధకులు మంచి ఆహారము, మితమైన ఆహారము, సాత్వికమైన ఆహారము, యుక్తమైన విహారము, యుక్తమైన నిద్ర, మంచి కర్మలు కలిగి ఉండాలని దీని అర్థం అన్నమాట. చూడండి, కొందరు పనులు చేస్తూ ఉంటారు. అంటే పొద్దున స్టార్ట్ చేసిండ్రంటే రాత్రి వరకు చేస్తూనే ఉంటారు. అంటే విరామం లేకుండా రోజుకు 16-17 గంటల పని కూడా చేస్తూ ఉంటారు. అలా కూడా చెయ్యకూడదు. ఇంకా ఏ పనైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలస్యం లేకుండా చెయ్యాలి. తర్వాత చేద్దాంలే, చూద్దాంలే అనే అలసత్వం కూడా ఉండదు. ఎప్పటికప్పుడు చేసుకుంటూ తగిన విరామము తీసుకోవాలి. ఇంకా కొందరు నిద్ర, రోజుకు 2-3 గంటలే నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా తప్పు. మనకి ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర పోవాలి. ఇదే అన్నమాట. ఇంకా కొందరు పొద్దున లేచినప్పటి నుంచి సీరియల్స్, టీవీ పెట్టుకోవడం, లేదా ఫోను, లేదంటే పేపరో, పనికి మాలిన న్యూస్ అన్నీ ఉంటాయి కదా, అవి ముందలేసుకొని కూర్చుంటారు. అది కూడా తప్పు. ఇంకా కొందరేంటి, ఎప్పుడు విహారయాత్రలని ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. అది కూడా తప్పు. ఏది ఎంత అవసరమో పరిమితంగా ఉండాలన్నమాట. అందుకే మనకు ఇంకా ఫుడ్ ఫుడ్ విషయంలో మామూలుగా అందరూ జంక్ ఫుడ్ చాలా ఇష్టపడుతుంటారు. దానివల్ల ఎంతో ప్రమాదం. జంక్ ఫుడ్ అంటే తెలుసు కదా, బయట ఇప్పుడు పానీపూరీలని అవి అని ఇవని, పిజ్జాలు, బర్గర్లు, ఇవి తినడం వల్ల కూడా ఆరోగ్యం పాడు. అలాగే కొందరు ఉపవాసాలు ఉంటారు. వారంలో 5 రోజులు ఉపవాసాలు కూడా ఉంటారు. అది కూడా తప్పే. మన శరీరం తత్వానికి సరిపోయిన విధంగా మనము ఉండాలి అన్నమాట. మన శరీరానికి ఏ విధంగా అయితే సరిపోతుందో, ఎంత ఆహారం సరిపోతుందో అంతే తినాలి. సరి అయిన ఆహారం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, అవిటి గురించి తెలుసుకుందాం. పాత్ర శుద్ధి అంటే ఏమనుకుంటాం మనం? సామాన్యంగా పాత్రలు తోమడము, శుభ్రం చేసి పెట్టడమే అని అనుకుంటాం. అది కాదు. ఏంటి అంటే, మాంసము వండని పాత్రలు మనము ఉపయోగించుకోవడం.
అలాంటి పాత్రలలో వండిన ఆహారం ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోకూడదు. మాంసాహారం వండిన పాత్రల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆహారం తీసుకోకూడదు. చూడండి, ఇంకా ఏంటి అంటే మనం ఎక్కడన్నా పెళ్ళికి వెళ్తాం, పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో వెళ్తాము. వెళ్ళినప్పుడు అక్కడ శాకాహారము మాంసాహారము అని రెండు పక్క అటు ఇటు పెట్టి ఉంటారు. పెట్టి ఉన్న అలాంటి ప్రదేశంలో కూడా మనము తినకూడదు. ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు అస్సలు తినకూడదు. ఎందుకంటే అక్కడ ఆ పాత్రలు కలవవచ్చు, లేదా అక్కడ జీవిని చంపిన ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి దాని ఎఫెక్టు తప్పకుండా ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ తినకూడదు. ఇంకా ఏంటి అంటే గుడ్డు గుడ్డు శాకాహారం అని డాక్టర్లు మనకు చెప్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా మాంసాహారమే. అది ఒక గుడ్డు పోయి ఏమవుతుంది, పిల్ల అవుతుంది కదా, ఒక జీవియే కదా, అందుకని అది కూడా తినకూడదు. చూడండి, మాంసాహారం తినే వాళ్ళు పండగలు వచ్చినాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆ పండగల రోజు వాళ్ళు సపరేట్గా అంటే ప్రత్యేకమైన పాత్రలు పక్కకు పెట్టి అందులో చేస్తుంటారు. రోజు వండుకునే పాత్రల్లో చేసి నైవేద్యాలు పెట్టరు. ఎందుకు అంటే అందులో ఆ జీవిని వండిన ఉంటుంది అని వాళ్ళు వండరనమాట. ఆ పాపం ఉంటుంది అని మనం అడిగితే కూడా చెప్తారు, నీచు వండినామమ్మ, అందుకనే ఆ పాత్రలుల్లా చెయ్యము అని. నేను ఊర్లో ఉన్నప్పుడు మాకు బట్టలు ఉతకడానికి వచ్చేది ఆమె. వస్తే చెప్తుండే అనమాట, మేము దేవుడికి వంట చెయ్యాలి అంటే ఆ పాత్రలు పక్కకు పెడతామమ్మా, అవి తీసి ఆ రోజు వాళ్ళు మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అవి అప్పుడు తీసి కడిగి అప్పుడు వండి పెట్టేవాళ్ళంట. అది నీచు అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. తినకూడదు అనేది వాళ్ళకు కూడా తెలుసు, కానీ తింటారు. చూడండి, మనకి ఉదాహరణగా అర్థం కావడానికి ఒక ఎంట్రీన్ డబ్బా ఉందనుకోండి. పొలంలో కొడతారు కదా ఎంట్రీను. ఆ ఎంట్రీను అయిపోయిన తర్వాత ఆ డబ్బాను మనం ఇంట్లో వాడుకుంటామా? ఎంత కడిగినా కూడా అది వాడుకోము. ఎందుకంటే దాని ఎఫెక్టు ఎంతో కొంత ఉంటుంది అని. మరి ఆ ఎంట్రీన్ డబ్బా వాడుకోము, ఇప్పుడు ఈ పాత్రల్లో కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా. అందుకని మాంసాహారం వండిన పాత్రల్లో మనం తినకూడదు. ఇంకా ఏంటి, చూడండి, మనం తయారు చేసిన విగ్రహాలకు అంటే మానవుడే తయారు చేస్తాడు కదా విగ్రహాలకు, మానవుడే ప్రాణప్రతిష్ఠ చేస్తాడు కదా. అలాంటి విగ్రహాలకే మాంసం వండిన పాత్రలలో పెట్టనప్పుడు మనని ఆ భగవంతుడే నిర్మించి ఆ భగవంతుడే కొలువై ఉన్న ఈ శరీరంలో అటువంటి అంటే మాంసాహారం వండిన పాత్రల్లోని వంటని మనం పెడుతున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? మనం ఎంత అజ్ఞానులం అనుకోండి, ఎంత అజ్ఞానులమో చూడండి. మనం కట్టిన గుళ్ళలో దేవుళ్ళకు ఏం చేస్తాం, పాలతో నెయ్యితో పంచామృతం అని అభిషేకాలు చేస్తుంటాం. ఇంకా ఎన్నో రకాలుగా పోస్తూ ఉంటారు, పళ్ళతో ఏమేమో వాటితో చేస్తూ ఉంటారు. మంచి మంచి పాత్రల్లో వండి పెడుతూ ఉంటారు. కానీ ఆ భగవంతుడే కొలువయ్యున్న ఈ శరీరంలో మాత్రం ఏం చేస్తున్నారు, మద్దము తాగుడు మాంసాహారము వేస్తున్నారు. ఆ విగ్రహాలకేమో పాలు పళ్ళతో అభిషేకాలు చేస్తే ఈ దేవుడే కొలువయ్యున్న ఈ మానవుని పొట్టలో మద్యము మాంసము పోస్తున్నారన్నమాట. ఈ మానవ జన్మ ఎత్తి కూడా
జ్ఞానం లేక ఇటువంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? నిరంతరం దుఃఖం కలుగుతుంది. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. అంటే ఇది జరిగినదే అన్నమాట. తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ క్లాసులు చెప్పడానికి వెళ్తాది కదా, ఎక్కడ క్లాస్ ఉందంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది కదా. అలా ఒకసారి ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఇదే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి అనే సబ్జెక్టు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడికి అక్కడ చెప్తూ ఉన్నప్పుడే అక్కడికి ఒక లాయర్ వచ్చాడట. ఆ లాయర్ ఆ క్లాస్ అంతా విని తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, నేను లాయర్ని, కోర్టులో ఎంతైనా వాదిస్తాను, కానీ ఈ ధ్యానం గురించి చెప్పాలి అంటే నా నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదమ్మా. నేను కూడా ధ్యానం చేస్తున్నాను, కానీ చెప్దామంటే ఒక్కటి కూడా రాలేదు. ఎందుకనేది ఇప్పుడు అర్థమయ్యింది. ఏంటి అంటే ఆయన ధ్యానం ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాడు, కానీ ఆయన ఇంట్లో మాంసం వండిన ఆ గిన్నెలు అవన్నీ కూడా పాత్రలు అలాగే ఉన్నాయి, వాటిలోనే వండుకొని తింటున్నారు. అందువల్లే అతనికి రావడం లేదు. ఇప్పుడు అర్థమైందమ్మా నాకు అని చెప్పి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు సామాన్ అంత తీసుకొని పోతానమ్మా అని చెప్పడం జరిగింది. అందుకే మనము పాత్రల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇక పదార్థ శుద్ధి, వండే పదార్థాలన్నీ అది కూడా శుద్ధి ఉండాలి. కర్మమయమైన ఈ శరీరానికి ధర్మయుక్తమైన ఆహారం ఇవ్వాలి. అంటే కర్మలు చేసే ఈ శరీరానికి ధర్మంగా సంపాదించిన ఆహారం ఇవ్వాలి. మనం ప్రతిరోజు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. ఇంటి కర్మలు చేసే ఈ శరీరానికి ధర్మపరంగా సంపాదించిన ఆహారమే ఇవ్వాలి. అంటే అలా కాకుండా ఏం చేస్తారు, ఇప్పుడు డబ్బు సంపాదించాలని మోసాలు ఎన్నో చేస్తూ ఉంటారు, అక్రమంగా ధర్మంగా. పొద్దున లేస్తే మనం ఎన్నో న్యూస్ వింటూ ఉంటాం. అలా సంపాదించిన డబ్బుతో ఎప్పుడు కూడా ఆహారం తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది అంటే మలిన మనస్సు అవుతుంది. ఆ ఆహారం తీసుకోవడం వల్ల మన మనసు మలినం అవుతుంది. ఇంకా ఏంటి అంటే చాలా మంది హోటల్స్కి వెళ్ళి మేము ఫస్ట్ క్లాస్ భోజనం చేసి వచ్చాము అని కూడా చెప్తూ ఉంటారనమాట. కానీ ఆ హోటల్స్లో వాళ్ళు తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడో ఉదయం చేసి పెట్టి ఉంటారు ఆ ఆహారాన్ని. మనం అడిగినప్పుడు వేడి చేసి తీసుకొచ్చి పెడుతుంటారు. మనమేమనుకుంటాం, అదే ఫస్ట్ క్లాస్ భోజనం అనుకుంటాం. కానీ ధ్యానులకు ఆ భోజనము పనికిరాదు. దానివల్ల కూడా మన జ్ఞానం పెరగదు. ఇంకా ఏంటి అంటే మనం కుళ్ళిపోయినవి, పులిసిపోయినవి, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు కూడా తినకూడదు. కుళ్ళిపోతే ఏం చేస్తాము, సగం పండు మంచిగా ఉండి సగం కుళ్ళిపోయిందనుకో, ఆ సగం కట్ చేసి మనం ఆ పండును తింటాం. కానీ అది కూడా తప్పు. పత్రిసార్ అది అస్సలు వద్దంటాడు. కూరగాయలైనా అంతే, సగం కుళ్ళిపోతే ఆ కూరగాయలను తీసేసి మిగతాది తీసుకొని వాడుకుంటాం. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకోవద్దు. కుళ్ళిపోయినవి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఇంకా పులిసినవి, మనం మామూలుగా పెరుగు ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి అది పులిస్తే ఏం చేస్తారు, పై నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని తింటూ ఉంటారు. అలా పులిసినవి కూడా తినకూడదు. దానివల్ల కూడా ఎంతో ఎఫెక్ట్ పడుతుంది. మేము సారు శృంగేరిలో క్లాస్ పెట్టినప్పుడు వెళ్ళాము. వెళ్తే అక్కడ భోజనాలలో పుల్లటి పెరిగే వేసిండ్రు. ఆ పెరుగు తినొద్దని అందరికీ చెప్పేసిండు సారు. మీరు తినడం వల్ల మీరు ఇక్కడ వినడానికి ఎక్కడి నుంచో వెళ్ళాము జ్ఞానం విని ధ్యానం చేసుకోవాలని, మీ శక్తి అంతా ఇక్కడే ఇదవుతుంది కాబట్టి తినొద్దు అని చెప్పడం జరిగింది. ఇంకా
ఉదయం వండినవి రాత్రి వరకు పొద్దున ఎప్పుడో ఏ రెండు పొద్దున ఏ 5కో 6కో ఓరో 9కి అట్లా వండుకున్న రాత్రి వరకు దాన్నే తింటుంటారు. అది కూడా తినవద్దు అని చెప్పడం. ఎప్పటికప్పుడు వండిన తర్వాత 45 నిమిషాలు గంటలోపే తినాలి అని చెప్పడం జరిగింది మన గురువుగారు పత్రి గారు. ఇంకా ఏంటి, మాంసాహారం తింటారు చాలా మటుకు. అవి ఏంటి, అవి ఎలా పెరుగుతాయి? మలము, క్రిములు, పురుగులు ఇవన్నీ తిరిగి పెరుగుతాయి. కోళ్ళు కానీ మేకలు కానీ చేపలు కానీ నీ అవేంటి నీళ్ళల్లో ఉంటుంది కదా నీచు అని, అవి పాచి పాచి అవి అవి తిని పెరుగుతూ ఉంటాయి. అవిటిని ఏం చేస్తున్నాము, తినేవాళ్ళు కోసుకొని తింటున్నారు. వీటి వల్ల ఏమవుతుంది, సాధకుడు ఎప్పుడు తమో గుణంలోనే ఉంటాడు. సాధన ఎట్టి పరిస్థితిలోనూ కూడా కుదరదు. ఇంకా జంతువుల వెన్నుపూస ఎలా ఉంటుంది? అడ్డంగా ఉంటుంది. మానవుడి వెన్నుపూస నిలువుగా నిఠారుగా ఉంటుంది. ఈ అడ్డుపూస వెన్నుపూస అడ్డం ఉండడం వల్ల వాటి తలలన్నీ కూడా ఎలా ఉంటాయి? నేల వైపే ఉంటాయి. అంటే వాటికి జ్ఞానం అనేది ఉండదు. అదే చెట్లు ఎలా ఉంటాయి? ఎప్పుడూ సూర్యరశ్మిని తీసుకుంటూ పై వైపుకే చూస్తూ ఉంటాయి. నేల మీద పాకే తీగలైనా సరే అవి పైకే ఉంటాయి కానీ భూమి లోపలికి ఇలా ఎప్పుడూ చూడవు. అందుకని అలా నేల వైపు చూసేవి కాకుండా ఆకుకూర అంటే కాయగూరలు శాకాహారమే తినమని చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడైతే మనం మంచి భోజనం అంటే శరీరానికి ఆరోగ్యవంతమైన భోజనం తీసుకుంటామో అప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉండి బుద్ధి తేజోవంతంగా చేస్తుంది. ఇదే మనకు మంచి సాధన కుదరడానికి మనకు ఉండవలసింది అన్నమాట. ఇక పాకశుద్ధి. పాకశుద్ధి అంటే వంట చేసేటప్పుడు ఉండవలసిన శుద్ధి. చూడండి, మనం వంట చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే మన మాటలో కానీ మన ప్రేమ కానీ మనం ప్రశాంతంగా శాంతంగా ఉండి వంట చెయ్యాలి. ఒక దేవుడికి వంట చేసేటప్పుడు అంటే పండగలప్పుడు దైవానికి వంట చేసేటప్పుడు ఎలా ఉంటాం? ప్రశాంతంగా ఉండి చేస్తాం. అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చెయ్యాలి వంట. అలా కాకుండా అమ్మ ఈ వంట నాకు తప్పేటట్టు లేదు, ఈ పెంట ఎన్నడు పోతుందో, ఇంతమందికి వండి పెట్టాలా, ఇలా అనుకుంటూ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ ప్రభావం అనేది తప్పనిసరిగా వంట మీద పడుతుంది అన్నమాట. పూర్వపు రోజుల్లో అంటే మన అమ్మమ్మల కాలంలో ఎలా వంట చేసేవాళ్ళు? ఆ వంటగదిని ఒక దేవాలయంలాగా భావించేవారు. పొద్దున లేచి చక్కగా పోయే వాళ్ళ వంటగదిలోకి అస్సలు పోకపోయేది. స్నానం చేసిన తర్వాతే ఆ వంటగదిలోకి అనుమతి ఎవరికైనా సరే. ఇంకా ఇంకా కొద్దిగా పాతకాలంలో తడి బట్టలతోనే వంట చేసేవారు. మరి ఆ తడి బట్టలతో ఎందుకు చేసేవారు అంటే అప్పుడు ఎలాంటి సూక్ష్మ జీవులు ఉండవు కదా, తడి బట్టల మీద ఎలాంటి సూక్ష్మ జీవులు ఉండవు. ఇంకా అప్పుడు కట్టెల మీద వంట చేసేది కాబట్టి ఒకవేళ నిప్పు రవ్వలు ఏదైనా పడ్డా కూడా ఆ నిప్పు రవ్వ ఎంబడే తడిగి ఉండడం వల్ల ఏమవుతుంది? ఎంబడే ఆరిపోతుంది కదా. అలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు. ఇంకా ఏంటి అంటే మనం పడుకొని లేచినెంబటే స్నానం ఎందుకు చేయాలి అంటే మనంలో తెల్లార్లు పడుకున్నప్పుడు మనలో తమోగుణ లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైతే స్నానం చేస్తామో అప్పుడు మనలోంచి ఆ తమోగుణం లక్షణాలు పోతాయన్నమాట. దీనికి మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఏంటి అంటే ఒక రాజుగారు ఒక సాధువుని
తన రాజ్యంలో భోజనానికి పిలుస్తాడనమాట. పిలిచినప్పుడు ఆ భోజనం ఆ సాధువుకు భోజనం చేయడానికి ఏ రోజు ఉండే వంటవాడు ఆ రోజు లీవు తీసుకుంటాడు. వేరే వంటవాణ్ణి నియమిస్తాడు ఆ రాజు. అయితే వాడు ఒక దొంగ అన్నమాట. అయితే అక్కడ ఉన్న వెండి సామానంతా చూసి వాడికి ఒక రకమైన భావం కలుగుతుంది. ఏంటి, ఇందులోంచి నేనేమైనా తీసుకెళ్ళినా ఎవరు గుర్తుపడతారు? రాజా రాజు అన్నాక ఎంతో వెండి సామాను ఎంతో ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు గుర్తుపడతాడు అని అనుకుంటూ వంట చేస్తాడనమాట. సాధువు వస్తాడు, భోజనం చేస్తాడు. ఆ సాధువు భోజనం చేస్తూ ఉంటే సాధువు తనకు తెలియకుండానే అక్కడ ఒక వెండి గ్లాస్ తీసుకొని తన జోలలో వేసుకోవడం జరుగుతుంది. తింటాడు, తన ఆశ్రమానికి వస్తాడు. వచ్చిన తర్వాత తన జోలెను గుమ్మరించడం జరుగుతుంది. గుమ్మరిస్తే అందులో వెండి గ్లాస్ ఉంటుంది. ఆ సాధువుకు దివ్యచక్షు ఉండడం వల్ల, అంటే మూడో నేత్రం ఉండడం వల్ల చూస్తాడనమాట ఏం జరిగింది అని. చూసినప్పుడు తనకి అర్థమవుతుంది ఆ వంటవాడు ఒక దొంగ, అది దొంగలించాలనే భావంతో చేసినందుకు నేను ఇది తీసుకురావడం జరిగింది అని చెప్పి మళ్ళా ఆ గ్లాస్ తీసుకొని రాజు రాజుగారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. రాజుకు చెప్తాడు, రాజా ఇది పరిస్థితి, వంటవాడిని చెక్ చేయండి, వాని జోబులో ఒక చెంచా ఉంటుంది చూడండి అంటే అతన్ని పిలిచి చూడగా నిజంగానే అతని జోబులో చెంచా అనేది దొరుకుతుందన్నమాట. అంటే ఎలాంటి భావముతో చేస్తే ఆ భావము ఆ వంట మీద చూపిస్తుంది. ఒక మేడం ఉండేది, ఆ మేడం తన అనుభవం చెప్పిందనమాట. ఏంటి అంటే రోజు ప్రశాంతమైన మనసుతో వంట చేసేదట. ఒక్కరోజు మాత్రం చాలా చికాకు, కోపము, ఈ ఎందుకు వచ్చిందో తెలియదు, అంత చిరాకుగా వంట చేసిందట. వాళ్ళ పాప ఎంతో మంచిగా ఉండే పాప ఆ ఆహారం తిన్నాక చాలా కోపంగా ప్రవర్తిస్తుందంట. ఏంటి, ఎందుకు ఈమె రోజు మంచిగా ఉండే పాప ఈరోజు ఎందుకు ఇలా చేస్తుంది అని తను ఆలోచిస్తే, ఓహో, పొద్దున నేను వంట చేసేటప్పుడు ఇలా ఉన్నాను, దాని ప్రభావం ఇప్పుడు ఇలా చూపిస్తుంది అనేది ఆమెకు అర్థమైందట. ఇక మన గురువుగారు పత్రి గారు అందరి ఇండ్లల్లో భోజనం చేసేవాడు కాదు. ముఖ్యంగా మాంసాహారం ఇండ్లల్లో అస్సలు తినేవారు కాదు. ఎందుకు అంటే ఆయనకు థర్డ్ ఐ దివ్యనేత్రం ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి వారు, మేము మాంసం తినము, మా ఇంట్లో మంచి పాత్రలు అన్నా కూడా పత్రిసారికి అన్నీ తెలిసేది. ప్రతిదీ సూక్ష్మాతి సూక్ష్మమైన లోపాలు కూడా ఆయనకు తెలిసేవి. అందుకే అవి సహించేది కాదు సారు. ఇంకా ఏంటి, మనం సార్ కోసం వంట చేసేటప్పుడు ఓహో, సార్కి నేనే వంట చేసి పెడుతున్నాను అని కొంచెం మనం కాలర్ ఎగరేసుకున్నామనుకోండి, అది కూడా సార్కు తెలిసిపోతుంది. అలా కాకుండా సార్కు వంట చేసే భాగ్యం నాకు కలిగింది, నేనెంత అదృష్టమో అని ఇలా ఉంటే ఓకే. అలా కాకుండా కాలర్ ఎగరేసామనుకో, అది కూడా తెలిసి ఆ సార్ అస్సలు ముట్టడు ఆ తిండిని. ఇది కూడా సార్ బాగా అమ్మ చెప్పింది ఒకసారింట అమ్మ సారు క్లాసు ఎక్కడో చెప్పడానికి ఒక పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళారు. అయితే అమ్మకు తెలిసిన వాళ్ళందరినీ పురమాయించిందంట, పోయి వంట చెయ్యండి మీరు అని చెప్తే ఆ అమ్మగారులంతా వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటా ఇంకా కొంచెం గర్వంగా ఫీల్ అయ్యిండ్రు. సారు వెళ్ళి చూసి, లే పద రిటర్న్ మళ్ళా ఆడ చెయ్యి కూడా కడగలేదు. అలా ఉంటుంది, సార్కు ప్రతిదీ కూడా తెలుస్తుంది. అందుకని మాంసాహారం ఇండ్లల్లో కానీ మాంసం వండిన పాత్రల్లో కానీ సారు భుజించేవాడు
కాదు. మరి ఇవన్నీ మనకెందుకు అంటే మనం సాధన చెయ్యాలి అంటే ఇవన్నీ మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే పాటిస్తాం. ఇప్పుడు మాంసాహారం తినకుండా కోడిగుడ్లు వండుకో మామూలుగా తినే వాళ్ళు ఉంటారు. అలాంటి ఇండ్లలోకి వెళ్ళినా కూడా మనకు ప్రమాదమే. ప్రమాదం అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డు అన్నమాట. అందుకనే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా పాటించాలి. ఏంటి? పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. ఇవన్నీ పాటించినప్పుడే మన మనస్సు కానీ మన శరీరం కానీ ఎంతో ఆరోగ్యంగా ఉండి సాధనకు ఎంతో ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం.